హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ విజయలక్ష్మిని మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చేసా. ఇదేంటంటే పన్నీర్ మసాలా కర్రీ. పన్నీర్ మసాలా కర్రీ టేస్టీగా యమ్మీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ముందుగా కళాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని, నేను 1/2 కిలో పన్నీర్ తీసుకున్నాను. అది బాగా కడిగేసి మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకున్నాను. మీకు కూడా కావాలంటే పెద్దగా అయితే పెద్దగా, మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. నాకైతే మీడియం సైజులో కట్ చేసుకుంటే బాగుంటుందని నేను ఇలా కట్ చేసుకున్నాను అనమాట. పన్నీర్ని ఎప్పుడు ఎక్కువగా వేగనివ్వకూడదు, లైట్గా వేగాలన్నమాట. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. పన్నీర్ ఎక్కువగా వేగినా సరే గట్టిగా అయిపోతుంది అన్నమాట. అదే కళాయిలో మరి కొంచెం ఆయిల్ పోసుకొని ఒక 3 పెద్ద ఉల్లిపాయలని కట్ చేసుకొని వేయించుకున్నాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత నేను ఎప్పుడు ప్రీవియస్ కుకింగ్ వీడియోస్లో మసాలా ప్రిపేర్ చేస్తాను కదా, దీనికి కూడా అలానే చేసుకున్నాను, కానీ చిన్నది మార్చాను అనమాట. ఏంటంటే అది స్కిప్ అయిపోయింది, తీద్దాం అనుకున్నాను, తీయలేదు. టమాటాను ఉల్లిపాయ బాగా వేయించేసి పేస్ట్ చేశాను అనమాట. ఈ మసాలా బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం పచ్చిమిర్చి, టమాటా ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే, టమాటా వేసాం కదా తొందరగా మగ్గుతుంది. టమాటా వేసుకొని సాల్ట్ కూడా వేసుకున్నాను. బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా వేగిన దాంట్లో కొంచెం పసుపు, కారం కొందరు చాలా స్పైసీగా తింటారు. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. సో ఇలా వేగిన వాటిలో మనం వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ని వేసేసి మొత్తం మసాలా అంతా ఈ పన్నీర్ ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. కొంచెం సేపు వేగనివ్వాలన్నమాట. మసాలా బాగా పడుతుంది పన్నీర్కి, ఇలా వీడియోలో చూపించే విధంగా. అప్పుడు నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని వేయించాను. వేగిన తర్వాత కొద్దిగా అంటే పన్నీర్ ముక్కలన్నీ మునిగేటట్టు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. మనకి థిక్ ఎలా కావాలంటే అలాగా. ఎందుకంటే ఇది గ్రేవీ బాగా పెట్టుకుంటే చపాతీకి, రోటీకి, నాన్కి, పరాటాకి అన్నిటికీ బాగుంటుంది. రైస్కి, బిర్యానీకి చాలా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.